హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఫెరీ ఫ్రెండ్ కోసం ఒక స్పెషల్ ప్రోడక్ట్ ఆర్డర్ చేశానమాట. ఇది మన ఛానల్లో ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో. నేను ఏం ఆర్డర్ చేశాను, ఇలా కాదా అన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మీరు ఒకవేళ పెట్ పేరెంట్స్ అయితే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవ్వచ్చు. డోంట్ స్కిప్ ద వీడియో, ప్లీజ్ వాచ్ ద వీడియో. ఈరోజు మన పెట్ కోసము నేను ఒక స్టైలిష్ ఈజీ టు క్లీన్ మీల్ బౌల్ తెచ్చాను అనమాట. మన పెట్ దీన్ని ఎంజాయ్ చేస్తుందా, దానికి కంఫర్ట్ ఉంటుందా లేదా అన్నీ కూడా కానీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అండ్ దాని యొక్క డిజైన్ ఎలా ఉంది, సో దానివల్ల బెనిఫిట్ ఉందా లేదా అన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేద్దాము. అలాగే ఫ్యూచర్లో మన పెట్కి సంబంధించిన మరిన్ని వీడియోస్ వస్తాయి, లైక్ డైలీ ఫుడ్ రొటీన్స్ అన్నీ, లేకపోతే హెల్త్ ట్రీట్స్, టాయ్స్, ట్రైనింగ్ హ్యాక్స్, అలాంటివి చాలా టాపిక్స్ చేద్దాము. సో ఈవెన్ పెట్ కేర్ గురించి కూడా టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా ఉంటాయన్నమాట. సో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మన పెట్ కోసము నేను ఒక స్టైలిష్ ఈజీ టు క్లీన్ బౌల్ తెచ్చాను. సో ఈ ప్రోడక్ట్ వచ్చి ఫస్ట్ హైట్ అడ్జస్టబుల్. ఈ స్టాండ్ మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో బేస్డ్ ఆన్ ద హైట్ దీన్ని అడ్జస్ట్ చేయొచ్చు. పెట్కి సూటబుల్ హైట్లో పెట్టి ఈజీగా ఫుడ్ ఆర్ వాటర్ తినడానికి హెల్ప్ చేస్తుంది. నేనే చేయాలి. Sit, Jia, sit. Good girl. ఇందులో ఏమంటే డ్యూయల్ బౌల్ డిజైన్ అనమాట. 2 బౌల్స్తో రావడం వల్ల ఒకటి ఫుడ్ కోసము, ఇంకొకటి వాటర్ కోసం కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఈజీ యాక్సెసింగ్తో ఫీడింగ్ జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చి స్టేబుల్ బేస్. ఈ స్టాండ్ చాలా స్టడీగా వైట్ బేస్తో ఉంది. దానివల్ల బౌల్స్ అనేది జరగకుండా స్టడీగా ఉంటుందన్నమాట. లేదా తిరిగిపోవడం కానీ ఇట్లాంటివి ఏమీ ఉండదు. ఫీడింగ్ టైం కూడా సేఫ్గా ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ వచ్చి ఇది స్టెయిన్లెస్ స్టీల్ బౌల్స్. ఈ బౌల్స్ స్టీల్ అనమాట. మనకి ఈజీగా క్లీనింగ్ ఉంటుంది అండ్ స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. సో రెస్ట్ ప్రూఫ్గా ఉంటుంది అనమాట. దానివల్ల పెట్ హెల్త్కి హైజీనిక్ ఫుడ్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి రిమూవబుల్ బౌల్స్. ఈ బౌల్స్ ఈజీగా రిమూవ్ చేయొచ్చు. దీనివల్ల రీఫిల్ చేయడము, క్లీన్ చేసి మళ్ళీ రీప్లేస్ చేయడము చాలా కన్వీనియంట్గా ఉంటుంది.
కమింగ్ టు హెల్త్ వస్తే సో బేసికలీ మనం యూస్ చేసే బౌల్స్ మామూలుగా ఫ్లోర్ పైన పెట్టేస్తుంటాము, చిన్న బౌల్స్ ఉంటుంది, ఫ్లోర్ పైన పెడుతున్నాము, మొత్తం వేసి చేస్తున్నాం అనమాట సరౌండింగ్ అంతా. దానికి మనకి ఫ్లోర్ క్లీనింగ్ కూడా కానీ టైం పడుతుంది. సో ఆ ప్లేస్ అది బెంచెస్ తినడం వల్ల కానీ, ఫీడింగ్ జరిగేటప్పుడు నెక్ బెండ్ అవ్వడం వల్ల కానీ, దానికి జాయింట్స్ దగ్గర సో నాకు తెలిసినంత వరకు కొంచెం పెయిన్ అనేది ఉంటుంది. సో రీసెర్చ్ చేశాను. సో ఆ తర్వాత ఇది తీసుకున్నాను అనమాట. సో ఇందులో కొన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. లైక్ నెక్ అండ్ జాయింట్ స్ట్రెయిన్స్ తగ్గించడం. సో ఇవేమంటే ఎలివేటెడ్ బౌల్స్ వల్ల పెట్కి ఫుడ్ తినడానికి లేదా వాటర్ తాగడానికి బెండ్ చేయకుండా స్ట్రైట్గా కంఫర్ట్ పొజిషన్తో తినడం జరుగుతుంది అన్నమాట. దానివల్ల నెక్ అండ్ జాయింట్ పెయిన్స్ ఉన్న ఓల్డర్ పెట్స్కి స్ట్రెయిన్ తగ్గుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏమంటే ఇంప్రూవ్ డైజెషన్. సో ఎలివేటెడ్ పొజిషన్లో ఫుడ్ తినడం వల్ల పెట్కి ఫుడ్ని స్వాలో చేయడం ఈజీగా జరుగుతుంది. సో దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇండైజెషన్ ఇట్లాంటివి తగ్గుతాయి అన్నమాట. సో తగ్గడంలో హెల్ప్ చేస్తుంది, ఎస్పెషల్లీ లార్జ్ బ్రీడ్స్ అన్నమాట. నెక్స్ట్ ఏమంటే ఎక్కువ వామిటింగ్స్ ఇలాంటివి జరగకుండా సో ఇంకొకటి ఏమంటే గ్రౌండ్ లెవెల్లో తినడం వల్ల పెట్స్కి ఫాస్ట్గా ఫుడ్ని స్వాలో చేసి వామిట్స్ చేయడం కామన్ ప్రాబ్లం. సో ఎలివేటెడ్ బౌల్స్తో స్లోగా కంట్రోల్డ్ ఫీడింగ్ జరుగుతుంది, దానివల్ల వామిటింగ్ పెద్ద బౌల్ డిజైన్ నాకు నచ్చలేదు యాక్చువల్గా. అది ఫుడ్ స్వాలో చేస్తున్నప్పుడు సగం ఫుడ్ కిందే పడిపోయేది, అది ఆ ఎడ్జెస్లో పడిపోయి. సో అదైతే అట్లా ఏమీ లేదు, దాని డిజైన్ బాగుంది. ఓకే, పైకి పెట్టు. బాగా టైట్ చేయి.